సో మైండ్ బంగారం ఈరోజు మనం తీసుకొచ్చేసాం బుల్లెట్ 650 ఒక ఫస్ట్ లుక్ వాక్ అరౌండ్ మోటోవర్స్ నుంచి. ఇది ఫ్రెండ్ ఒక బ్రదర్ హెల్ప్ చేస్తున్నారు నాకు షూట్ చేయడానికి. చాలా చాలా థ్యాంక్స్ ఆయనకి. బెంగళూరు నుంచి వచ్చిన రైడర్ అనమాట. సో మీరు చూడొచ్చు ఇది ఫుల్లీ యాక్సెసరైజ్ వేరియంట్. దీంట్లో ఉన్న సేమ్ అండర్ పిన్నింగ్స్ అంతా సేమ్ క్లాసిక్ 650 ఇదే. కొన్ని డిఫరెన్సెస్ ఏంటంటే మనకి ఇక్కడ సింగిల్ సీట్ లేఅవుట్ వస్తుంది, దాంట్లో స్ప్లిట్ సీట్ లేఅవుట్ వస్తుంది. ఇది ఇంకా స్పేషియస్గా ఇంకా కొంచెం మనకి కంఫర్టబుల్గా ఉంది. కుషనింగ్ ఫోమ్ క్వాలిటీ అంతా కూడా ప్రీమియంగా ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి బుల్లెట్కు ఉన్న ఫాలోయింగ్ అసలు మన చైల్డ్హుడ్లో చూడొచ్చు. ఆల్మోస్ట్ చైల్డ్హుడ్ మెమరీస్ చాలా వరకు చాలామందికి ఉంటాయి. సో అప్పటి నుంచి ఈ బుల్లెట్ అనేది ఒక ఇమ్మార్టల్ మెషిన్గా ముందుకు వస్తుంది. దీంట్లో మనకి ఇంజిన్ అనేది ట్రైడెంట్ టెస్ట్ 650cc ప్యాలెట్ అంటే 647cc ప్యాలెట్ ట్విన్ వస్తుంది. మన ఇంటర్సెప్టర్ GT 650లో ఉన్న ఇంజినే. పవర్ ఏమో 47 PS, టార్క్ ఏమో 53 Nm, 6-speed గేర్ బాక్స్తో పాటు వస్తుంది. అండ్ మీరు దీంట్లో చూసినట్లయితే ఇది ఒక ఇమ్మార్టల్ ప్యూర్ సోల్ ఉన్న మెషిన్ అండి. సో దీనికి ఎటువంటి ఎలక్ట్రానిక్స్ లేదు, ఎటువంటి ఓవర్ ద టాప్ అంటే మనకి మోడర్నైజేషన్ లేదు. సేమ్ ప్యూర్ సోల్ ఆఫ్ రా మోటార్ సైక్లింగ్ని అండర్స్కోర్ చేసే ఒక మోటార్ సైకిల్. ఇంకా కూడా దీనికి ఉన్న ఫాలోయింగ్ అన్లైక్ ఎనీథింగ్ ఎల్స్ అనమాట. మీరు చూసినట్లయితే చాలా బాగా యాక్సెసరైజ్ చేశారు దీన్ని. ఈ ఫుట్ పెగ్స్ కానివ్వండి, దీనికి ఉన్న క్రాష్ గార్డ్ కానివ్వండి, కింద ఉన్న బ్యాష్ ప్లేట్ కానివ్వండి, బ్యాష్ ప్లేట్తో పాటు మనకి ఇక్కడ ఉన్న ఆక్స్ లైట్స్ చాలా చాలా ప్రీమియంగా కనిపిస్తున్నాయి. అదే లైటింగ్ అనేది చూస్తే మీకు LED లైటింగ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ హ్యాండిల్ బార్ అనేది ఇంకా కొంచెం లిఫ్టెడ్ అప్ హ్యాండిల్ బార్ మనకి ఇస్తారు, ఇంకా ఈజీ రీచ్ మనకి ఆఫర్ చేయడానికి కంపేర్ టు క్లాసిక్ అనమాట. అండ్ కన్సోల్ చూసినట్లయితే మనకి పార్ట్ డిజిటల్, పార్ట్ అన్లాక్ కన్సోల్ అనమాట. సో మనకి ఇది టిపికల్ మన బుల్లెట్ కన్సోల్. ఇక్కడ మనకి ఫ్యూయల్ గేజ్తో పాటు వచ్చేస్తుంది, అది చాలా మంచి విషయము. అండ్ ఒకసారి నేను ఎగ్జాస్ట్ నోట్ మీకు ఇచ్చేస్తాను, మన కన్సోల్ దగ్గర ఉన్నాం కాబట్టి చూడొచ్చు. అండ్ ఇది ఎగ్జాస్ట్ నోట్ అండి. శాడిల్ బ్యాగ్స్ కూడా సాఫ్ట్ లగేజ్ ఇచ్చారు మనకి, సాఫ్ట్ ప్యానియర్స్ అండ్ శాడిల్ స్టేస్ ఇచ్చేసారు. ఇది కూడా చాలా కంఫర్ట్ని హైలైట్ చేసే ఒక మోటార్ సైకిల్. లాంగ్ డిస్టెన్స్ టూరింగ్కి వన్ ఆఫ్ ద బెస్ట్ మోటార్ సైకిల్స్ అనమాట. ఎప్పటి నుంచో ప్రిఫర్ చేసే మోటార్ సైకిల్ ముందుకు వస్తుంది. వెనకాల LED టైల్ ల్యాంప్ కనిపిస్తుంది. బ్లింకర్స్ అనేది మనకి LED ఇవ్వలేదు, రెగ్యులర్ టర్న్ బ్లింకర్స్ ఇచ్చారు. ఇది కూడా LED ఇస్తే బాగుండేది. బట్ టు మెయింటైన్ ద ఓల్డ్ స్కూల్ దిస్ థింగ్ రెట్రో ఫీల్ ఇది ఒక విధంగా మంచిగానే ఉంది. 19-inch ఫ్రంట్ వీల్, 18-inch రేర్ వీల్ అనేది లభిస్తుంది. ట్యూబ్ టైర్స్ వస్తున్నాయి. ఒకలాంటి సాటిన్ క్రోమ్ ఫినిష్ ఇచ్చారు రిమ్స్కి, చాలా చాలా హైలైట్ అనేది అనిపిస్తుంది. డ్యూయల్ ఎగ్జాస్ట్ పైప్స్ కూడా మనకి టిపికల్ బుల్లెట్ ఇది స్టైలింగ్తో పాటు వచ్చే ఎగ్జాస్ట్ పైప్స్ అనమాట. సో లాట్ ఆఫ్ నాస్టాలజియా, లాట్ ఆఫ్ దిసింగ్ మనకి హైలైట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు బుల్లెట్ బ్రాండింగ్ అనేది 650 గోల్డ్లో ఇచ్చారు. అంటే ఇది ఒక గోల్డెన్ ఎరాలో వచ్చే మోటార్ సైకిల్గా చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి ఉన్న కల్ట్ ఫాలోయింగ్ అన్లైక్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ హ్యాండ్ పెయింటెడ్ ఇదనమాట మనకి. ఇది ఒక సిగ్నేచర్ బుల్లెట్ ఇది ఇన్సిగ్నియా అనమాట. సో హ్యాండ్ పెయింటెడ్ ఇది వస్తాయి, మన లైన్స్ వస్తాయి దీనిపైన. రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ కూడా చాలా చాలా క్లియర్గా అనిపిస్తుంది. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ అండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నాకు నచ్చిన కలర్ ఇది యాక్సెసరైజ్ వేరియంట్. అది మీరు చూసినట్లయితే అది రెగ్యులర్ వేరియంట్ అనమాట. సో దాంట్లో ఎటువంటి యాక్సెసరీస్ లేదు, కానీ నిజంగా యాక్సెసరీస్ ఉన్న వెహికలే ఒక ప్రాపర్ బుల్లెట్ లాగా కనిపిస్తుంది. ఆ ప్రాపర్ మసిల్ ఫీల్ అనేది వస్తుంది. అది కొంచెం సన్నగా చిన్నగా కనిపిస్తుంది. నిజంగా దీంట్లో ఆ బుల్లెట్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది చూడంగానే. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అన్న ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయడానికి ఒక లైక్ వేసుకొని హైప్ వేసేసుకోండి. ఒకసారి కూర్చొని చూపిస్తాను నేను. ఇది స్టాన్స్ అనమాట, చాలా చాలా కంఫర్టబుల్ స్టాన్స్. మిర్రర్స్ కూడా చాలా ప్రీమియంగా ఇచ్చారు. సో మీరు చూడొచ్చు టిపికల్ డే అంతా నడిపించినా మీకు అలసట అనిపించదు. ఫెటిగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ మోటార్ సైకిల్. మీకు ప్యూర్ మోటార్ సైక్లింగ్ అంటే అన్ప్లగ్డ్ మ్యూజిక్ లెక్క ప్యూర్ మోటార్ సైక్లింగ్ ఎంజాయ్ చేయాలంటే దీనికి మించిన, దీనికి ఉన్న లెగసీ వేరే విధంగా. అండ్ E20 కంప్లైంట్. సో మీకు ఎటువంటి హ్యాసిల్ అనేది ఉండదు. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలు మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.